హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ ఈ రోజు మీ ముందలకి ఒక మంచి డీజిల్ వెహికల్ అయితే సేల్ కి అయితే తీసుకొచ్చిన ఇది చూసుకున్నట్టయితే హోండై వెన్యూ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి 2019 మోడల్ 2020 రిజిస్ట్రేషన్ అయితే ఉంది బండి 56,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది 4 సీల్ టైర్లు ఉన్నాయి సీల్ టైర్లు రీసెంట్లీ వేయించిన తర్వాత 3,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినారు ఓనరు ప్రెసెంట్ వెహికల్ నల్గొండలో ఉంది రెడ్ కలర్ అండి ఇది బిఎన్ రెడ్ కలర్ ఇది చూసుకున్నట్టయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది జీరో టిప్ స్టెప్ అయితే అన్యూజ్ బండికి వచ్చేసి సన్ రూప్ అయితే ఉంటది మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు దీని ఫుల్ వీడియోలో అయితే చూపిస్తా ఓకే చూసుకున్నట్టయితే ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బిఎల్ రెడ్ కలర్ అండి ఇది హెడ్ లైట్ చూసుకున్నట్టయితే ఎల్ఈడి డిఎల్ఆర్ అయితే ఉంటుంది ఫాగ్ ల్యాంప్స్ కూడా అయితే ఉంది చూసుకోవచ్చు గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది 1.5 లీటర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది టైర్ చూసుకున్నట్టయితే మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే రీసెంట్లీ వేయించినారు దీని ఓనరు ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది డైమండ్ కట్ ఎలావిల్ అయితే వస్తుంది చూసుకోవచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ కానీ బ్యాక్ సస్పెన్షన్ కానీ ఎలాంటి నాయిస్ అయితే లేదు కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది వెన్యూ ఎస్ఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ తోటి అయితే వస్తుంది వెహికల్ దీనికి ఫీచర్స్ చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్ వస్తుంది రేయర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ ఏబిఎస్ తోటి అయితే వస్తుంది రేయర్స్ కెమెరా అయితే ఉంటుంది కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకుంటే ఇది నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది ఇది వచ్చేసి వాషింగ్ పెట్టలేదు కొంచెం అంతే కొంచెం డస్ట్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది ఓనర్ వెహికల్ అండి డైరెక్ట్ ఓనర్ కాడ ఉంది నల్గొండలో ఉంది ప్రెసెంట్ తీసుకోవచ్చు 4 పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఓరియం అడ్జస్ట్మెంట్ ఓరియం ఫోల్డింగ్ అయితే ఉంది కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఏ డోర్ కూడా ఇంతవరకు అయితే పాన్ అయితే పెట్టలేదు సిట్టింగ్ చూసుకున్నట్టయితే మనకి సీట్ కవర్లు 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది ఓకే లోపలికి అయితే వెళ్ళిపోదాం మన వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే అయితే ఉంది వెహికల్ ఓకే దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 57,011 కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రైట్ సైడ్ క్రూజ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటుంది స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది పవర్ స్టీరింగ్ తోటి అయితే వస్తుంది క్లచ్ చూసుకున్నట్టయితే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది గేర్ బాక్స్ మనకి 7 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది రివర్స్ తోటి 7 పార్కింగ్ సెన్సార్ లైన్స్ చూసుకోవచ్చు కెమెరా కూడా హెచ్డి క్వాలిటీ తోటి అయితే ఉంది హ్యాండ్ రైడ్ స్క్రీన్ అయితే ఇచ్చుకుంటూ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది ఏసీ అయితే చిల్డ్ వస్తుంది మనకి ఇక్కడ వైర్లెస్ చార్జర్ అయితే ఏమి ఉండదు రీసెంట్లీ వచ్చేవానికి అయితే ఉంటుంది ఓకే మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తాను చలో బానెట్ లేపు ఓకే దీని ఇంజన్ చూసుకున్నట్టయితే 1.5 లీటర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది 1.5 సీసీ తోటి అయితే వస్తుంది ఇంజన్ అయితే చాలా నీట్గా ఉంది డీజిల్ ఇంజన్ అండి ఇది కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఇక్కడ రష్ అయితే లేదు రేడియేటర్ పత్తి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ బ్యాటరీ అయితే న్యూ బ్యాటరీ అయితే ఉంది 2 అప్రాన్స్ కూడా కంపెనీ పచ్చింగ్ కంపెనీ పేషింగ్ తోటి అయితే ఉంది బానెట్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ అయితే ఉంది బానెట్ గేజ్లో కూడా తీసి అయితే చూపిస్తున్నాం మీకు బ్యాక్ కంప్రెసర్ ఆయిల్ స్మోక్ ఆయిల్ లీకేజ్ అలాంటివి అయితే ఏం లేదు ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఓకే బానెట్ వేసేసి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సిట్టింగ్ చూసుకున్నట్టు ఇదండి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు రేయర్ ఏసీ కప్ అయితే ఉంటుంది మనకి ఇంకా సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది కారుకున్నటువంటి పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ రైట్ పిల్లర్స్ కూడా నాన్ యాక్సిడెంటల్ ఇక్కడ రష్ అయితే లేదు నైస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది 4 స్పీకర్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది బూటు మనకి స్టెపెన్ అయితే అన్యూజ్ స్టెపెన్ చూసుకున్నట్టయితే స్టెపెన్ అయితే ఇంతవరకు వాడలేదు స్టెపెన్ అయితే అన్యూజ్ బూట్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రష్ అయితే లేదు బూటుకు కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు ఆల్ ఒరిజినల్ అయితే ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జీరో టిప్ ఫ్రంట్ బారెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ చేయలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు చూసుకోవచ్చు కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ అయితే లేదు సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రేయర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ కెమెరా ఏబిఎస్ తోటి అయితే వస్తుంది బండికి 4 సీల్ టైర్లు ఉన్నాయి అలాగే సార్ ఒక నిమిషం పక్క ఓకే చూసుకున్నట్టయితే 2019 2020 రిజిస్ట్రేషన్ అండి డీజిల్ బండి వెన్యూ ఎస్ఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ తోటి అయితే వస్తుంది మాన్యువల్ గేర్ అండి ఇది 57,000 కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఉంది 4 సీల్ టైర్లు ఉన్నాయి స్టెపెన్ అయితే అన్యూజ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 8,50,000 రూపాయలు చెప్తున్నాడు దీని ఓనరు అది ఫిక్స్ కాదు
అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఎవరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీరు ఏమైనా వెహికల్స్ అమ్మాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నేను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి వీడియో అమ్ముతా, ఖచ్చితంగా మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పిస్తా. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.